హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 11 మార్చ్ 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా ఇది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఈరోజు సమాచారం ఫస్ట్ చూసుకుంటే డిఎస్సి సమయంలోనే ఏపీ సెట్ పరీక్షలు అని చెప్పి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఆందోళనలో అభ్యర్థులు అని డిఎస్సి జరుగుతున్న సమయంలో ఏపీపీఎస్సి ఆధ్వర్యంలోని డిప్యూటీ డిఓ ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ సెట్ ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 28న ఏపీ సెట్ ఉండగా ఏప్రిల్ 13న డిప్యూటీ డిఈఓ స్క్రీనింగ్ పరీక్ష ఉంది. ఇదే సమయంలో ఏప్రిల్ 13 నుంచి 30 వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలు ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు డిఎస్సితో పాటు డిప్యూటీ డిఈఓ ఏపీ సెట్కు సిద్ధమవుతుంటారు. డిఎస్సి పరీక్షలు మార్పు చేసిన విద్యాశాఖ ఇతర పరీక్షలు ఉన్న సమయాల్లో తేదీలను ప్రకటించడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికల లబ్ధి పొందడానికే ప్రభుత్వం హడావిడి పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పి పలువురు అభ్యర్థులు అయితే విమర్శిస్తున్నారని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ పరీక్షలు ఉన్నాయంటున్నారు ఏపీ సెట్, డిప్యూటీ డిఈఓ ఉద్యోగాలకు సంబంధించి, ఏపీపీఎస్సికి సంబంధించి. సో వీటికి సంబంధించి ఉండే సమయంలో అభ్యర్థులకు ఎవరికైనా పరీక్షలు ఉంటే వేరే ఇతర డేట్స్ ఏమైనా ఇస్తారా ఏంటి అనేది తెలియాల్సి అయితే ఉంది. ఇప్పటికైతే ఈ సమాచారం అయితే మనకు డిఎస్సికి సంబంధించి రావడం జరిగింది. ఏపీపీఎస్సి వెబ్సైట్లో ఏదైతే గ్రూప్ 1కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఈ గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్నారో హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఈ మంత్ 17th ఎగ్జామ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్లో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఉన్నాయి. సో ఏపీపీఎస్సి వెబ్సైట్లో వచ్చిన తర్వాత టాప్లోనే మనకు కనిపిస్తాయి క్లిక్ హియర్ అని చెప్పి. సో దాని మీద క్లిక్ చేసి ఓటీపీ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో మీ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల వారికి ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, ఏటీఓ ఉద్యోగాలకు సంబంధించి. ఎవరైనా ఈ సమాచారం చూడకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. సో దీనికి సంబంధించిన మీకు వీడియో లింక్ అయితే నేను ఇస్తాను, చూడండి కింద డిస్క్రిప్షన్లో. లేదు అప్లై చేసుకుంటామంటే అప్లై లింక్ ఇస్తాను, అప్లై అయితే చేసుకోండి. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరైనా దానికి సంబంధించిన సమాచారం చూడకపోయినా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అప్లై అయితే చేసుకోండి. వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా ఉంటే. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ తాజా సమాచారం. ఎటువంటి ఉద్యోగ సమాచారం రిలీజ్ అయినా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంది, ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.